వడ్డీ వ్యాపారం చాలా ఘోరమైన పాపం ఇది. దాని చిన్న పాపమే, కానీ ఆ చిన్న పాపం దేనితో పోల్చడం జరిగిందంటే ఒక తండ్రితో చెల్లితో వ్యభిచారం చేసినంత పాపము. మనం వడ్డీ వ్యాపారం మన లాభం కోసం చూసుకుంటున్నాం, కానీ దైవం దృష్టిలో అది ఎంత పాపమో అన్నది మనం తెలుసుకోవట్లేదు. మనకి ఎవరైనా సహాయం చేస్తే దానికి సహాయం మనం చేయడం అన్నది ఉత్తమం. దానికి రెట్టింపులు చేయడం అన్నది విశ్వాస యొక్క లక్షణం. ఎవరైనా సహాయం అనేది అది డబ్బే అవ్వచ్చు, మాటే అవ్వచ్చు, ఇంకా ఏదే విధమైన రూపంలో కూడా అవ్వచ్చు. ఇతరులు సహాయం చేస్తే మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనం సహాయం చేస్తే దాన్ని వెంటనే మర్చిపోవాలి. దేవుడికి నచ్చే పనులనే మనం ఎప్పుడు కూడా ముందులో ఉండాలి. దేవుడికి నచ్చని పనులు మనం ఎప్పుడు కూడా అవి గుర్తు చేసుకొని దేవుడికి ఇది నచ్చని పని అని మనం వదిలేయాలి.